ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన బెల్ పూరి అండి. అది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఆ ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం. అందుకంటే ముందు వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, టమాటోస్ అండ్ కొత్తిమీర, కారం, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు. అలాగే బేల్పూరికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పేలాలు, వీటినే ముర్మురాలని కూడా అంటాం మనం. సో అలాగే వేయించుకున్న పల్లీలు, కార్న్ఫ్లేక్స్ అండ్ చాట్ మసాలా. సో మీకు ఇంట్లో ఇంకా సేవ్ అవైలబుల్గా ఉంటే అదైనా వేసుకోవచ్చు, లేదు అంటే స్వీట్ కార్న్ ఉంటే దాన్నైనా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నిమ్మరసం. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకున్నాను నేను. ఇందులో మనం ఇందాక చూపించాను కదా సన్నగా చాప్ చేసుకునే టమాటోస్ అండ్ ఆనియన్స్, ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇంత వేసుకోవాలని ఏమి ఉండదండి, మీకు టేస్ట్ని బట్టి. అంటే ఆనియన్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, టొమాటోస్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఎక్కువైనా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంతే క్వాంటిటీలో వేయాలని ఏం ఉండదు. సో ఇప్పుడు మనం టొమాటోస్ అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఈ మూడు వేసి కలిపేసుకున్నాము. అలాగే కొద్దిగా కారం అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. స్పైసీగా ఇష్టపడేవారు ఇంకొంచెం పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువగా వేసుకోవచ్చు. పిల్లలకైతే కారం ఎక్కువగా వేయండి, సరిపోతుంది పచ్చిమిర్చి వేయడం కన్నా. అలాగే ఇందులో మనం పేలాలు వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే, అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ రెసిపీ అయితే. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి మనం. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్న పల్లీలు అలాగే కార్న్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడం వల్ల బేల్పూరికి ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో. ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా చాట్ మసాలా. సో మనం చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాట్ మసాలా లేకుండా ఆ టేస్ట్ అనేది రాదు, కాబట్టి ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బేల్పూరి. సో నిమ్మరసం కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. అంతేనండి, ఎంతో టేస్టీ బేల్పూరి రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, బేల్పూరి రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.